కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. మిస్ ఇండియా పేపర్లో చూసినప్పుడు, మ్యాగజైన్లో చదివినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిస్ ఇండియాలో 2024లో రన్నరప్గా హాయ్ అనన్య. హలో. ఎలా జర్నీ అసలు మిస్ ఇండియా వైపు? ఫ్రెండ్స్ అందరూ కొంచెం సో ఇంకా మమ్మీ కూడా. ఫస్ట్ మీ నేమ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? ఐ వాస్ ప్రేయింగ్ దట్ నా నేమ్ రాకూడదని. సెషన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ రౌండ్ ఏంటి? క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. ఏం క్వశ్చన్స్ అడుగుతారు అసలు? మనీ ఇంపార్టెంటా అంటే మీకు మీరే నేర్చేసుకున్నారా? ఇది నాకు మిస్ హైదరాబాద్ అయినప్పుడు సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, ఇది మిస్ హైదరాబాద్ అప్పుడు సర్టిఫికేట్ వచ్చింది. సో అక్కడ అనౌన్స్మెంట్ ఎలా జరిగింది ఒకసారి నాకు చెప్తారా? ఫర్ ఎవర్ మిస్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అనన్య రెడ్డి. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్. బేసికల్గా అందరూ కూడా అందంగా ఉండాలనుకుంటారు. అందంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కెరీర్గా మలుచుకోవాలి అనుకుంటారు. మిస్ ఇండియా పేపర్లో చూసినప్పుడు, మ్యాగజైన్లో చదివినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. చాలా చిన్న వయసులో మిస్ ఇండియాలో 2024లో రన్నరప్గా సో ఎంతో మంది హార్ట్స్ని తీసుకుంది అనన్య రెడ్డి. రైట్, నాతో పాటు ఉన్నారు. సో ఆవిడ జర్నీ గురించి ఆవిడ మాటల్లోనే తెలిసేసుకుందాం. హాయ్ అనన్య. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మాకు అందరికీ ఏంటంటే మిస్ ఇండియా లేదా మిస్ యూనివర్స్ అన్నప్పుడు మ్యాగజైన్స్లో, పేపర్స్లో చూస్తున్నప్పుడు కొంచెం ఆ మేక్ ఓవర్ కావచ్చు, అందరూ చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందని అందరికీ తెలుసుకోవాలి అనిపిస్తుంటుంది. సో స్టార్టింగ్ మీ సక్సెస్ నుంచి కావచ్చు, మీ జర్నీ మా సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీయా? రెడీ. ఓకే. సో ఫస్ట్ ఈ లుక్ లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఆ బ్యాడ్జ్ కావచ్చు, వాట్ ఎవర్, అండ్ మీ ఏదైతే ఉందో మిస్ ఇండియాకి రన్నర్ అప్ అవ్వడానికి మీకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కటి లైవ్ లో మాకు చూపిస్తున్నారు. అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? హైదరాబాద్ ఓన్లీ. వాట్స్ యువర్ ఏజ్? 20 ఏజ్కే మిస్ ఇండియాలో, అది కూడా రన్నర్ అప్. అసలు ఇటు ఎలా జర్నీ అసలు మిస్ ఇండియా వైపు? అంటే ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు, లైక్ బాగున్నావు, ట్రై చేయి, బాడీ ఉంది, మంచిగా హైట్ ఉంది. సో ఇంకా మమ్మీ కూడా సపోర్ట్ చేసింది. సో జస్ట్ ఆడిషన్ ఇద్దాం, లైక్ చూద్దాం ఎలా వెళ్తుందో అనుకున్నా. ఆడిషన్ ఇచ్చాక ఆడిషన్ క్లియర్ అయింది. తర్వాత టాలెంట్ రౌండ్స్ ఉండి తర్వాత గ్రాండ్ ఫినాలేకి జైపూర్ వెళ్ళాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా కూడా సక్సెస్ కోసమే ట్రై చేస్తాం కదా. అంటే విన్నర్ అనే ఒక పదం బ్రెయిన్లో వచ్చినప్పుడు, లేదంటే అలా వినిపిస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ సమ్ టైమ్స్లో రన్నర్ అని వినిపించినా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ బేసికల్గా ఈ కొంచెం సక్సెస్ అనేది కొంచెం దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మీ నేమ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్లో దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? యాక్చువల్లీ ఫస్ట్ అందరి స్టేట్ విన్నర్స్ని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఐ వాస్ ప్రేయింగ్ దట్ నా నేమ్ రాకూడదని. తర్వాత ఫైనలీ టాప్ 3ని పిలిచారు. సో అప్పుడు టాప్ 3లో కూడా నా పేరు రాలేదు. ఇంకా టాప్ 2 ఇద్దరం ఇలా హ్యాండ్స్ పట్టుకొని నుంచున్నాం. ఐ హోప్ దట్ నా నేమ్ వస్తుంది అనుకున్నాను, బట్ రాలేదు. ఇట్స్ ఓకే. సో ఇంకా ఫస్ట్ రన్నర్ అని నా పేరు పిలిచారు లాస్ట్లో. సో ఐ వాజ్ హ్యాపీ విత్ ఇట్ బికాస్ ఫస్ట్ టైం ట్రై చేశాను. అవును, ఫస్ట్ టైం ట్రై చేశారు అండ్ చాలా చిన్న ఏజ్ అయినా కూడా నేనేం ఇలా ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా ఏం తీసుకోలేదు. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు కాల్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఫస్ట్ 3, ఫస్ట్ 4 అనౌన్స్ చేస్తున్నప్పుడు లిటిల్ బిట్ నర్వస్నెస్, టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. అవును. ఎట్లా అనిపించింది ఆ మూమెంట్ అసలు? బ్లాంక్ అయిపోయాను అయితే లిటరలీ. లైక్ ఇన్ని మంత్స్, ఆల్మోస్ట్ 8-9 మంత్స్ హార్డ్ వర్క్ అదంతా. సో లాస్ట్ మినిట్లో పిలుస్తారనుకున్నా. అండ్ చాలా ప్రే చేస్తుండే నా పేరు రాకూడదని స్టేట్ విన్నర్స్లో. బేసికల్గా ఏంటంటే అందంగా ఉంటాం ఓకే, బట్ అందాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం, రైట్? మంచి బాడీ ఫిజిక్ కావచ్చు, అనుకున్నది చేయలేము, తినాలనుకున్నది తినలేము. మీరు అగ్రీ చేస్తారా దాన్ని? అగ్రీ చేస్తా. ఓకే. అండ్ ఇందులో ఇంకెక్కువ కదా? అవును, లైక్ కొంచెం బాడీ మెయింటైన్ చేయాలన్నా, పింపుల్స్ రాకుండా షుగర్ కట్ చేసుకొని, సో ఐస్ క్రీమ్స్ తినకూడదు, చాక్లెట్స్ తినకూడదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేసినప్పుడు, ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు బాగా వెనకాల నుంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఫ్రెండ్స్, తర్వాత ఫ్యామిలీ, ఎస్పెషలీ మా మదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ మిస్ ఇండియాకి ఏంటంటే చాలా వీడియోస్ తీయాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి. సో నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, వీడియోస్ తీయడం, ఎంకరేజ్ చేయడం.
ఎప్పుడైనా డిమోటివేటెడ్ అయితే కూడా వాళ్ళే మోటివేట్ చేసేవారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి మాకు సెషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ప్రతి ఒక్కరికి ఏంటంటే మిస్ ఇండియా అయిపోయారు, మిస్ యూనివర్స్ అయిపోయారు అని చెప్పుకుంటాం. ఇయర్స్కి ఎట్లాగో కండక్ట్ చేస్తారు కాబట్టి. బట్ ఆ ప్రాసెస్ అనేది మాకు తెలియదు. సో ఈరోజు మాకు లైవ్లో అసలు ఆడిషన్కి ఎలా వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ చెప్తారా? సో ఫస్ట్ నేనైతే ఇన్స్టాగ్రామ్లో స్క్రాల్ చేసినప్పుడు చూసాను, చూసి అప్లై చేద్దాము, ఆడిషన్ ఇచ్చి చూద్దాం అనుకున్నాను. సో ఆడిషన్ ఇచ్చాను. సో తర్వాత సెలెక్షన్ అయినట్టు మెయిల్ వచ్చింది. సో తర్వాత మాకు గ్రూమింగ్ సెషన్స్ ఉండేవి, ఎలా వాక్ చేయాలి, ఎలా డ్రెస్ అవ్వాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ సెషన్స్ అన్నీ అయ్యాక టాలెంట్ రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ సిటీ లెవెల్ వరకు 3 టాలెంట్ రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇంట్రొడక్షన్ ప్లస్ వాక్. సెకండ్ టాలెంట్ రౌండ్లో కల్చరల్ షోకేస్, మన స్టేట్ లాగా డ్రెస్ అయ్యి వాక్ చేసి ఇమీడియట్గా డాన్స్ చేయాలి. సో థర్డ్ టాలెంట్ రౌండ్ ఏమో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో ఎనీ క్వశ్చన్ అబౌట్ ఆ పర్సనాలిటీ, మనం వరల్డ్ గురించి ఎలా థింక్ చేస్తాము, సో ఇవన్నీ థర్డ్ టాలెంట్ రౌండ్లో అడుగుతారు. అండ్ ఈ 3 అయ్యాక షార్ట్ లిస్ట్ అయితే మనం సిటీ విన్నర్ అవుతాం, మిస్ హైదరాబాద్ వస్తుంది. ఓకే. తర్వాత మళ్ళీ స్టేట్లో షార్ట్ లిస్ట్ అవ్వాలి. సో స్టేట్కి షార్ట్ లిస్ట్ అయినప్పుడు మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్లో ఎలా ఉంటాం, డెనిమ్ షార్ట్స్లో, జిమ్ వేర్లో, హాఫ్ శారీలో, లెహెంగాలో, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్ఫిట్స్లో మనం వీడియోస్ చేసి పెడితే దాన్ని బట్టి మనం షార్ట్ లిస్ట్ అవుతాం స్టేట్ లెవెల్కి. సో స్టేట్కి మళ్ళీ క్వాలిఫై అయ్యాక మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. అప్పుడు గ్రాండ్ ఫినాలేకి వెళ్తాం జైపూర్. సో అక్కడ మళ్ళీ ఫ్యాషన్ వీక్ అయింది. సో అక్కడ మనం ఎలా కాన్ఫిడెంట్గా రిప్రజెంట్ చేస్తాం మన స్టేట్ని, సో అదంతా తర్వాత దెన్ విన్నర్. దీనికంటే ఐఏఎస్ ఐపీఎస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది కదా, ఎందుకంటే చేస్తూ ఉంటాము కానీ అదే ఒక రకంగా వర్క్తో పాటు ఒక స్ట్రెస్ని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ వస్తుందా లేదా, లేదా రావాలి అని. అంటే ఈ మొత్తం ప్రాసెస్లో హోప్ ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది. అవును, అంటే ఒక్క హోప్తోనే మనం అంతా ట్రావెల్ చేస్తాం అనిపిస్తుంది. అవును, మీరు అగ్రీ చేస్తారు? అవును, హోప్ ఉండాలి, హోప్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. సో ఇప్పుడు మొత్తం సెషన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ రౌండ్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు సెలెక్ట్ అయ్యారు అనడానికి? ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. ఏం క్వశ్చన్స్ అడుగుతారు అసలు? నన్ను సిటీ ఫినాలే అప్పుడు మనీ ఇంపార్టెంటా హ్యాపీగా ఉండడానికి, ఆర్ ఎమోషన్స్ అవన్నీ. సో అండ్ స్టేట్కి మొత్తం నేషనల్ లెవెల్లో వెళ్ళినప్పుడు దే ఆస్క్డ్ మీ, ఇప్పుడు ఇండస్ట్రీకి న్యూగా వస్తారు అందరూ, మోడలింగ్ అండ్ యాక్టింగ్ ఇవన్నీ. సో చాలా స్కామ్స్ జరుగుతుంటాయి, చాలా ఫ్రాడ్స్ ఉంటారు. సో హౌ విల్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ అడిగారు నన్ను. ఏం చెప్పారు మీరు? ఆన్సర్ ఏం చెప్పారు? ఫస్ట్కి ఏం చెప్పారు? మనీ ఫస్ట్కి అంటే డిఫరెంట్ పీపుల్కి, కొంతమందికి మనీ హ్యాపీనెస్ ఇస్తుంది, అంటే లైక్ పువర్ పీపుల్కి, పావర్టీలో ఉన్న వాళ్ళకి మనీ హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ పర్సనలీ నాకు ఎమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్కి ఏమో, ఇప్పుడు సోషల్ మీడియా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లైక్ యునో వీ కెన్ రీసెర్చ్ అబౌట్ దట్ పర్టిక్యులర్ ఏజెన్సీ ఆర్ కాస్టింగ్ పీపుల్. సో ముందు రీసెర్చ్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోవాలి, మన ఫొటోస్ అవి ఇచ్చే ముందు. సో ఓకే. అండ్ నెక్స్ట్ సెషన్ ఏంటి? నెక్స్ట్ ఫ్యాషన్ వీక్ అయింది. ఫ్యాషన్ వీక్లో టాప్ డిజైనర్స్ వచ్చారు. సో వాళ్ళ అవుట్ఫిట్స్ వేసుకొని మనం ఎంత కాన్ఫిడెంట్గా వాక్ చేస్తాము అన్నది చూసారు. బేసికల్గా వాకింగ్ అనేది కూడా నేర్చుకోవాలి అంటారు, నిజమేనా? అంటే ఎలా ర్యాంప్ వాక్ చేసి అండ్ ఐ కాంటాక్ట్ కూడా మిస్ అవ్వకూడదు అంటుంటారు. ఎలా మీరెలా నేర్చుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5 ఇంచ్ హీల్ మీద నేను నేర్చుకున్నాను, పాయింట్ హీల్ మీద. 5 ఇంచ్ హీల్. సో ఫస్ట్ కొంచెం బ్యాలెన్సింగ్ అంతా కష్టమైంది, బట్ స్లోలీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేదాన్ని. నేను బెంగళూరులో పీజీలో ఉంటా. అచ్చా. సో పీజీ కారిడార్లో ఎవ్రీడే నా ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేసి అలా ఇంప్రూవ్ చేసేదాన్ని. మిర్రర్ ముందు వాక్ చేయడం, సో దట్ మన పోజింగ్ ఎలా వస్తుంది, బాడీ పోస్చర్ అవన్నీ. సో మిర్రర్ ముందు చూసి నేర్చుకున్నాను. మీకు ఎలా గైడెన్స్ ఎక్కడ, ఎలా అంటే మీకు మీరే నేర్చేసుకున్నారా? యూట్యూబ్లో వీడియోస్ చూసి అలానే నేర్చుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ యూట్యూబ్ అనమాట, అందుకే అందరూ జై యూట్యూబ్ అంటున్నారు అన్నిటికీ. ఓకే, యూట్యూబ్లో నేర్చుకున్నారు అయితే మీరు? అవునవును. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఏదైనా చేయాలనే కాన్ఫిడెన్స్ ఎక్కువ? కాన్ఫిడెన్స్ ఫస్ట్లో లేదు, బట్ స్లోగా బిల్డ్ అయింది. లైక్ రౌండ్స్ అయ్యే కొద్దీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయింది. 5 ఇంచెస్ హీల్ అంటే చాలా కష్టం అబ్బా, అది ఎలా అసలు ఎప్పుడు పడిపోలేదా? లేదు, పడలేదు, ఎప్పుడు పడలేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ర్యాంప్ వాక్లో మెయిన్గా ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మాత్రం అక్కడ విపరీతమైన క్రౌడ్ ఉంటుంది.
లైట్స్ ఒక ఓవర్ లైట్స్ ఒకటి వస్తాయి, కొంచెం ఏంటంటే అప్పుడు దాకా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. సమ్ టైమ్స్ ఏంటంటే కొంచెం డిస్ట్రాక్ట్ అయితే కనుక మళ్ళీ ఆ ర్యాంప్ వర్క్ చేయాలన్నా ఏ పని కూడా చేయలేం కదా. కానీ మీరు చాలా కాన్ఫిడెంట్గానే చేసేసినట్టున్నారు. అప్పుడు ఏం చిన్న నర్వస్నెస్ కూడా స్టార్టింగ్ పిలుస్తున్నప్పుడు అనిపించలేదు? లేదు, మార్నింగ్ ఆల్రెడీ మాకు ట్రైనింగ్ అయింది కొంచెం, సో ప్రాక్టీస్ అయింది, బట్ స్టిల్ కొంచెం నర్వస్నెస్ ఉండే. అండ్ ఇట్ వాజ్ లైక్ టూ కోల్డ్. జైపూర్లో డిసెంబర్లో అయింది. సో అండ్ పాజెంట్ గౌన్స్ కొంచెం స్లీవ్లెస్ అలా ఉంటుంది, సో చాలా షివరింగ్ కూడా వచ్చింది ఆ వెదర్కి. బట్ దెన్ ఇంకా లాస్ట్లో స్టేజ్ మీద సంహౌ. ఓకే, సో అక్కడ అనౌన్స్మెంట్ ఎలా జరిగింది ఒకసారి నాకు చెప్తారా? ఇక్కడ 2024 ఫస్ట్ రన్నర్ అప్ అని చెప్తారు కదా, అనన్య రెడ్డి అని. ఎలా చెప్తారు ఒకసారి చెప్తారా? ఫరెవర్ మిస్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అనన్య రెడ్డి. అండ్ ఇప్పుడు ఫస్ట్ నాకు అది మీకు ఏదైతే మెడల్ ఇచ్చారో నాకు ఒకసారి చూడాలండి లైవ్ లో. క్రౌన్. ఇది క్రౌనా? ఓకే. అండ్ ఇది ట్రాఫీ ఇచ్చారు. ట్రోఫీ సూపర్. ఫర్ ఎవర్ మిస్ ఇండియా 2024 ఫస్ట్ రన్నర్ అప్ అనన్య రెడ్డి. ఓకే, సో స్వీట్. యాక్చువల్లీ నేను ఫైమాలో చూసానండి ఇలాంటి అవార్డు, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. చాలా లైవ్లీగా, చాలా బాగుంది. అండ్ దిస్ వన్? ఇది నాకు మిస్ హైదరాబాద్ అయినప్పుడు సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, ఇది మిస్ హైదరాబాద్ అప్పుడు సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఈ క్రౌన్ కూడా అప్పుడు మిస్ హైదరాబాద్ అప్పుడు వచ్చింది. ఈ రెండు మాత్రం మొన్న 2024లో రన్నర్ అప్ కి వచ్చింది. ఓకే, ఇప్పుడు అది పెట్టంగానే, క్రౌన్ పెట్టంగానే ఒక ఫీల్ వచ్చేస్తుందా? నిజంగానే బాడీలో ఒక వైబ్ వస్తుందా? మీకే వైబ్ వచ్చింది అప్పుడు? చాలా హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది పెట్టగానే క్రౌన్. సో మామూలుగానే ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి బర్త్డేస్ వస్తే ఇలాంటి పెట్టేసి మంచి క్వీన్ గా అంటే చూసుకుంటూ ఉంటారు. బట్ రియల్ గా ఒక క్వీన్ అని జస్టిఫై చేయడం అనేది నార్మల్ థింగ్ కాదు, రైట్? సో సే సంథింగ్ అబౌట్, అంటే ఈ మొత్తాన్ని చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్స్ లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా అనుకోవచ్చు. బికాస్ అలాంటి బాగా డ్రెస్ అయ్యి అండ్ క్రౌన్ పెట్టుకొని స్టేజ్ మీద నడుస్తున్నప్పుడు ఎవ్రీ వన్ కీప్స్ లుకింగ్ ఎట్ యూ, సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్. తర్వాత కూడా కాన్ఫిడెన్స్ చాలా, అండ్ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ వస్తుంది మనకి. సో ఇప్పుడు నాకు కాలేజ్లో కూడా మిస్ ఇండియా తర్వాత చాలా బాగా చూస్తున్నారు అందరూ, టీచర్స్ కానీ. ఒక రికగ్నిషన్ వచ్చింది, నువ్వు అనన్య కదా మిస్ ఇండియా గెలిచావు, సో అలా. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మ్యాగజైన్స్లో కావచ్చు, పేపర్లో యాడ్స్ కావచ్చు, ఆ ఫోటో కట్స్ పడినప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ ఉంటుంది. అవును. ఏం చెప్తారు? పీపుల్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారా? అవును, ఎస్పెషల్లీ నా కాలేజ్లో అండ్ ఆల్ చాలా రికగ్నిషన్ వచ్చింది తర్వాత. ముందంత లేదు. ఓకే, అంటే ఫ్యాకల్టీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? బేసికల్గా ఏంటంటే వాళ్ళ కాలేజ్ అయినా కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ప్రొఫెషన్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మీకే అనేది రావడం అనేది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ 100 మందిలో ఒకడు అంటే ఖచ్చితంగా ఒకడు స్పెషల్గానే ఉండాలి కదా. సో ఇట్లా తర్వాత అంటే మీరు రన్నర్ అప్ అయ్యారు అని తెలిసిన తర్వాత ఫ్యాకల్టీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యారు, బికాస్ నేను ఎవరికి ముందు కాలేజ్లో చెప్పలేదు వెళ్తున్నట్టు. వెళ్ళి గెలిచాక చెప్దాము అని చెప్పలేదు. ఓకే, సో తర్వాత చూసాక నువ్వు ముందు మాకు చెప్పలేదు అంటే, కాలేజ్లో ఫ్యాషన్ టీమ్స్ అవన్నీ ఉంటాయి, సో అందులో కూడా నేను ఎప్పుడు ఆడిషన్ ఇవ్వలేదు. ఓకే, సో ఎక్కడ కనిపించకుండా డైరెక్ట్ నేషనల్ లెవెల్లో గెలిచావని చెప్పి చాలా షాక్ అయ్యారు అందరూ. ఫర్ ఎవర్ మూమెంట్ ఏంటి ఎంటైర్ జర్నీలో మీకు? క్రౌనింగ్ మూమెంట్, ఆబ్వియస్లీ క్రౌనింగ్ మూమెంట్ అంతే. మూవీస్ చూస్తుంటారా? ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? అసలు లైఫ్ స్టైలా? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి? మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్తాను. నాకు క్లాసెస్ 7:30 నుంచి ఎవ్రీడే. మార్నింగ్ 7:30? మార్నింగ్ 7:30 to 11:30 క్లాసెస్ ఉంటాయి. సో లేచి కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పాజెంట్ ఉన్నప్పుడు అయితే వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి దీనికి వీడియోస్ చేయడం, వాక్ ప్రాక్టీస్ చేయడం. మాకు ఈవినింగ్ సెషన్స్ ఉండేవి ఆన్లైన్లో, జూమ్ మీటింగ్ అదంతా. సో మళ్ళీ దానికి రెడీ అయ్యి మళ్ళీ సెషన్స్ అటెండ్ అయ్యి అండ్ కాలేజ్ అసైన్మెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. 2024లో ఇటు కాలేజ్ ఇటు ఇది ఎలా మేనేజ్ చేశారు మీరు? కొంచెం కష్టం అయింది, బికాజ్ నాకు క్లాసెస్, ఎగ్జామ్స్ కూడా ఉండేవి. సో రెండు ప్రిపేర్ అవ్వడం కష్టమైంది, బట్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు అసైన్మెంట్స్లో అవన్నీ. సో ఇప్పుడు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చక్క మంచి, మా ఇంట్లోనే ఒక మిస్ ఇండియా ఉంది. మ్యాగజైన్స్ లో అంటే బయట సోషల్ మీడియాలో చూసినప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మ చెప్తున్న ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే అది వినంగానే, చూడంగానే, నెక్స్ట్ మూమెంట్ అమ్మని కలిసినప్పుడు వచ్చిన ఫస్ట్ వర్డ్ ఏంటి? షీ వాస్ ప్రౌడ్ అబౌట్ మీ అనుకుంటా, ప్రౌడ్ ఫీలింగ్. మా మమ్మీ కూడా నేను విన్ అవుతా అనుకుంది, బట్ లాస్ట్ మినిట్లో అవ్వలేదు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ జర్నీ ఇంతేనా? అంటే ప్రతి కాంపిటీషన్కి
పార్టిసిపేట్ అయితే చేస్తారా, కంటిన్యూ చేస్తారా ఈ మిస్ ఇండియా అనే ట్యాగ్ని రన్నర్ అప్ నుంచి, అంటే విన్నర్ అయ్యే వరకు మీరు పోరాడుతూనే ఉంటారా? చూద్దాం అనుకుంటున్నా, బికాజ్ ఇప్పుడైతే కాలేజ్ ఉంది, ఫైనల్ సెమిస్టర్ నాది. సో కొంచెం హెక్టిక్ ఉంటుంది. సో మొత్తం కాలేజ్ అయిపోయాక ఇంకా 4 monthsలో హైదరాబాద్కి వచ్చేస్తా బెంగళూరు నుంచి. ఓకే. సో ఇక్కడికి వచ్చాక ఏమైనా ఆడిషన్స్ ఇచ్చి చూద్దామని ట్రై చేస్తాను. ఫేస్ని చాలా బాగా మంచిగా చూసుకోవాలి కదా, చాలా కేర్ చేయాలి కదా. అవును. మీది ఎట్లా కేర్ చేస్తారు మీరు? స్కిన్ కేర్ అండ్ ఎవ్రీడే నేను ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగేదాన్ని. సో నాకు పీజీలో చేసుకోవడానికి అంత ఉండదు. సో బయట వెళ్ళి వితౌట్ షుగర్ ఫ్రూట్ జ్యూస్ తాగేదాన్ని. వితౌట్ షుగర్? యా, వితౌట్ షుగర్. ఓకే. బిర్యానీస్ తింటారా అసలు అప్పుడప్పుడునా? లేదు, తింటాను. చికెన్ నాకు చాలా ఇష్టం. చాలా చిన్న ఏజ్ కాబట్టి పర్లేదు. అండ్ వర్కౌట్స్ చేసిన, యోగా చేస్తారు కదా మీరు? అవునవును, యోగా చేస్తాను. చాలా మంది జిమ్స్ ఫస్ట్ ఆప్షన్, యోగా ఫస్ట్ ఆప్షన్ అంటారు. ఈ 2లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరేం చెప్తారు? నాకు యాక్చువల్లీ జిమ్ అంటే ఇష్టం. ఒక 3-4 months జిమ్ కూడా చేశాను. బట్ తర్వాత ఇంకా కాలేజ్ టైమింగ్స్ అవి కుదరట్లేదని చెప్పి పీజీలోనే యోగా చేసేదాన్ని. పీజీలోనే యోగా చేశాను. ఓకే. అంటే యోగా చేస్తే కొంచెం బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటారు. అంటే జిమ్ కూడా ఓకే అలవాటు పడితే, బట్ యోగా ఏంటంటే ఇంకా హెల్త్ ఇష్యూస్ రావు అంటుంటారు మెయిన్గా. ఇప్పుడు అందరూ యోగానే చేస్తున్నారులేండి. వంట వచ్చా? వచ్చు. ఏం చేస్తారు? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను, తర్వాత వెజ్ పులావ్ చేస్తాను, అంతే. ఇన్ని వంటలు వచ్చు? నార్మల్ కర్రీస్ కూడా చేస్తాను. అవునా? ఈ రోజుల్లో వంటలు ఎవరు చేయట్లేదు, అందరూ జొమాటో స్విగ్గీ యాప్స్ పెట్టుకుని తినేస్తున్నారు. వంటలు వచ్చినా స్విగ్గీ జొమాటోనే. వంటలు వచ్చినా స్విగ్గీ జొమాటోనే తింటాం. ఓకే, సరే. ఫ్యూచర్ ఏంటి, గోల్స్ ఏంటి అసలు? ఏం చేయాలని ఎయిమ్స్ ఏంటి? ఫ్యూచర్ ఇప్పుడైతే నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చదువుతున్నాను, విస్క్రాఫ్ట్ టైప్ కోర్స్ మాది. సో నెక్స్ట్ నాకైతే 2-3 years తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఉంది. కంపెనీ? యా. హైదరాబాద్? ముందు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చాక తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మళ్ళీ అంటే నెక్స్ట్ దాంతోనేనా ఇంకేదైనా చేయాలనుకుంటున్నావా? యాక్టింగ్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో సినిమాలు ఎక్కువ చూస్తుంటావా? రీసెంట్ గా చూసిన ఫిలిం ఏంటి, బాగా నచ్చిన ఫిలిం? రీసెంట్ నాది పుష్ప 2 చూసాను థియేటర్లో. ఇంకా దాని తర్వాత ఏం చూడలేదు. ఇంకేం చూడలేదు. ఓకే. మరి హీరోయిన్స్ లో ఎవరు ఇన్స్పిరేషన్ లాగైతే, ఐ మీన్ మోడలింగ్ వైపు అయితే ప్రియాంక చోప్రా. బికాస్ తన వీడియో చూసేదాన్ని. తనకి ఫస్ట్ చాలా క్రిటిసిజం వచ్చేది ఫ్రెండ్స్ నుంచి, తర్వాత తను మిస్ వరల్డ్ అయింది. సో తనను కొంచెం ఇన్స్పిరేషన్. ఇంకా యాక్ట్రెస్లో ఇంకా ఎవరు లేరు. బేసికల్గా అనన్య ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ రేట్లో ఉన్నారు. బట్ ఆ సక్సెస్ రేట్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో స్ట్రగుల్ చేసి ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు. అంటే ఈ ఫీల్డ్ నాట్ ఓన్లీ స్మాల్ థింగ్. ఇప్పుడు మీకు వచ్చినా కూడా లక్తో పాటు మీ హార్డ్ వర్క్ కూడా యాడ్ అయితేనే ఇక్కడ దాకా వస్తారు. అది మీరు అగ్రీ చేస్తారా? చాలా మంది మేము చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ అక్కడ దాకా వెళ్ళాం, ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, అప్లై చేసాం, ఇంకా రాలేదు, 3rd roundలో సెలెక్ట్ అయ్యాం, 4th round సెలెక్ట్ చేయలేదు. ఇంకా అదే ప్యాషన్గా ఉండి కెరీర్ని కూడా పక్కన పెట్టి ఇందులో ఉన్న చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఫీమేల్స్. రైట్ నో ఫస్ట్ మోడలింగ్ చేస్తారు, ఫోటోషూట్స్ చేస్తారు, తర్వాత జర్నీ ఏంటో తెలియదు, బట్ పేరెంట్స్కి మాత్రం చెప్పి పెడతారు. కానీ చాలా మందికి అనేది లక్ అనేది ఉండదు. లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువగా కీ రోల్ ప్లే చేస్తారు. సో ఏం చెప్తారు ఈ ప్రొఫెషన్ గురించి, ఏం చెప్తారు మీరు యాజ్ ఎ ఫీమేల్? కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇండస్ట్రీలో, అది అందరికీ తెలుసు. సో అది కాకుండా మన క్రిటిసిజం వస్తుంది, లైక్ చేయగలుగుతుందా అనుకుంటారు, సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. సో మన కాన్ఫిడెన్స్ ఉండి మనం అచీవ్ చేయాలనుకుంటే యూ కెన్ డూ ఇట్. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన చాలా మందికి కావచ్చు, లేదా మీలా ఎవరైనా అలా అప్రోచ్ అవ్వాలి, మిస్ ఇండియా కావచ్చు, మిస్ యూనివర్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్, ముందు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ అప్లై చేసి మనం ఆడిషన్ ఇస్తున్నప్పుడు సెల్ఫ్ డౌట్ ఉంటే, వాక్లో కాన్ఫిడెన్స్ లేకపోతే మనం సెలెక్ట్ అవ్వం. ఓకే. సో మనం ఆ వాక్ 60 seconds టైం ఉంటుంది మనకి జస్ట్. సో అందులోనే యూ హ్యావ్ టు షో యువర్ కాన్ఫిడెన్స్ అదంతా. సో ఫస్ట్ మెయిన్ థింగ్ మనం యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 2 ఉంటే ఐ థింక్ యూ కెన్ అచీవ్. అంతేనా? ఓకే. సో ఫైనల్లీ ఫస్ట్ రన్నర్ అప్ అయిపోయారు 2024కి. అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్లు రావాలని మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఏదైతే ఈ మొత్తం ఇదంతా క్రెడిట్ మీ ఫ్యామిలీకి ఫస్ట్ వెళ్తుంది. అంటే ఈ కాలంలో కూడా అంటే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మా అమ్మ ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పుకునే స్టేజ్లోనే అందరూ ఉన్నారు. ఈ కొంచెం భయపెట్టేస్తూ ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, ఎందుకు ఒకటే చైల్డ్ బాగుంటుంది అది ఇదని భయపెట్టిస్తుంటారు. సో అయినా కూడా మీ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీరు మరిన్ని సక్సెస్లు అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుమన్ టీవీ నుంచి. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు ఈ జర్నీ గురించా? యా, జర్నీ గురించి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ జర్నీ. అందరూ లైక్ మోడలింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ స్కిన్నీ గర్ల్స్ అండ్ కాదు. సో ఐ బిలీవ్ దట్
ఎవ్రీ గర్ల్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ హర్ ఓన్ వే. సో కర్వీ గర్ల్స్, స్కినీ గర్ల్స్ అలా ఏం ఉండదు. అందరూ ట్రై చేయొచ్చు. వాక్ బాగుండి కాన్ఫిడెన్స్ ఉంటే ఎవ్రీ వన్ కెన్ కమ్ ఫార్వర్డ్, అప్లై ఫర్ మోడలింగ్ ఇఫ్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ గో ఫర్ ఇట్. ఓకే, సో ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కూడా ఏదో చెప్పేసండి. వర్క్ హార్డ్, అచీవ్ యువర్ గోల్స్, డోంట్ గివ్ అప్, సక్సెస్ విల్ ఆటోమేటికలీ కమ్ టు యూ. మీలా అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనన్య రెడ్డి. అండ్ ఇంకా మరొక ఇంటర్వ్యూ చేద్దాం మరొక సక్సెస్తో షూర్, తప్పకుండా. ఎస్, సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.